తలుపు నుండి చెడుతూ ఉన్నాడు దేవుడి బిడ్డ. ఆయన స్వరం విని తలుపు తీసిన ఎడల దేవుడు నీ హృదయంలోకి వస్తాడు. దేవుడు నీ కుటుంబంలోకి వస్తాడు. దేవుడి యొక్క బిడ్డల జీవితంలోకి వస్తాడు. దేవుడు మన జీవితంలో మన కుటుంబంలో ఉన్నప్పుడు దేవుడు కార్యములు అద్భుతాలు మనం చూడగలుగుతాం. ఈ రాత్రి కాలము నేను శ్రీస్తానయ్యా, నేను కనపరుస్తానయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తాను తండ్రి అన్ని కనుక ఒక్కసారి తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుని దేవుడి బిడ్డ ఇప్పుడే దేవుడిని ఈ గృహానికి రాగలిగి ఉన్నాడు. దేవుడు దీవించి ఆశీర్వదించబోతున్నాడు. దేవుడి బిడ్డ ప్రాణవంచండి, అందరూ ప్రార్థన చేసుకుందాం. మా మిక్కిలిగా ప్రేమించే పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదన పొందనానయ్యా. యోగమును స్థించడం మంచిది, ఆయన నామం కీర్తించడం మంచిదని ఆయన ఈ రాత్రి కాలంలో ఆయన నాతో స్పష్టంగా మాట్లాడి దేవుడు నాయన మీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డకు హృదయం తెరవబడాలని ఆయన, ప్రతి బిడ్డ కనపరిచే బిడ్డగాను, ప్రతి బిడ్డ సూచించే బిడ్డగా సహాయం చేయన తండ్రి మీకు స్తోత్రాలు అయ్యా. ఈ మైక్ అంతరం ఎంతమందికి ఈ మాట వినపడుతున్నాను ఆయన, బిడ్డలందరినీ ఆయన బిడ్డ హృదయంలోకి నా తండ్రి మిమ్మల్ని చేర్చుకునే బిడ్డగా సహాయం చేయండి. అందరూ ఆయన చిత్తారాలతో స్వరమండలతో ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన మిమ్మల్ని గణపరిచి స్తుతించి ఆరాధించే బిడ్డగా సహాయం చేయమని రాత్రికాలం ఆయన మీ బిడ్డ మీరు పరిశీలించిన ఆయన, మీ బిడ్డ మీరు ఆశీర్వదించిన ఆయన, మీ బిడ్డ మీరు దీవించిన తండ్రి మీకు ఇస్తాను. ప్రతి ఒక్కరు ఆరాధించే బిడ్డగాను, ప్రతి ఒక్కరు కనపరిచే బిడ్డగాను, ప్రతి ఒక్కరు స్తుతించే బిడ్డగా లాభంతులైనా మీకు ఇస్తాను. రాజ్య కాలంలో రాజ్య ప్రాంతంలో అయినా ప్రతి ఒక్కరిని ఆయన నెరగాలయ్యా, ప్రతి ఒక్కరిని నమ్ముకోవాలి ఆయన, ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆరాధించే బిడ్డగా సైనా ఆయన మీకు ఇస్తాను. ఈ ఆశీర్వాద కూటమి దొరకనైనా బిడ్డకి నాయన ఆశీర్వాదగాను మీకు మహిమకరంగా ఉండటానికి సహాయం చేసి చిన్నవారు మొదలు పెద్దవారి వరకు అందరూ ఆయన మేము గణపరిచే బిడ్డగా సహాయం చేసి మీరు దీవించి ఆశీర్వదించమని ఇంతవరకు నాయన ఈ కార్యక్రమంతో ఆయన నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ 4 రోజులైనా ఈ యొక్క కోటాములు అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు నడిపించేందుకు మీకు స్తోత్రాలు తండ్రి. ఈ 4 రోజులు అయ్యా ఊడొచ్చి ప్రతి బిడ్డలు మీరు ఆశీర్వదించి దీవించిన ఆయన నాయన బిడ్డలకుండా ఒక్కొక్క గృహంలో వాళ్ళ జీవితంలో అయినా ఇంతకన్నా అధికమైన మేలు ఆశ్చర్యంగా జరిపించి మీ బిడ్డలు దీవించి మరి ఆశీర్వదించు అయ్యా. ఈ రాత్రి కాలం జరిగించి ఈ యొక్క ఆశీర్వాద కోటము మీకు మహిమగా ఉండటానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని త్వరగా రారయ్యన్న నాజరేయుడు యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమె చెప్పండి, అందరూ కూడా గట్టిగా చెబుదాం. తండ్రి ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సహవాసము మనకుని 4 కూటములు ఉన్న దేవుడికి మనకందరికీ వాక్యం చెప్పిన దాసులకు మనందరికి కూడా సదా తోడు ఉండి నడిపించిన గాక. దేవుడు మనల్ని మన కుటుంబాలు దీవించి ఆశీర్వదించిన గాక. మరి కూడి వచ్చి అందరూ కూడా